ఈరోజు మనం 9వ అధ్యాయంలో 12, 13 శ్లోకాలు అనేవి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో గత క్లాస్లో కూడా మనం 12, 13 శ్లోకాలు చర్చించుకుందాం అనుకున్నాం. బట్ సంభవం మన టాపిక్ అనేది పక్కకి వెళ్ళిపోయింది. దట్స్ ఫైన్, దట్ వాజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ సెషన్. బట్ ఈ రోజు అయితే మనం 9వ అధ్యాయంలోకి స్ట్రైట్గా వెళ్ళిపోదాం. ఓకే, ముందుగా మంగళాచరణం చేసి మొదలు పెడదాం మన క్లాస్ అనేది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమ. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. नमो महावदन्याय कृष्ण प्रेमा प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीमद् भगवद गीता की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. శ్లోక షేర్ చేస్తున్నాను, మనందరం కలిసి రిసైట్ చేసి దాని శ్లోక ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ అంటే ఇప్పుడే స్క్రీన్ ఎస్ మాతాజీ స్టార్ట్ అయింది. ఓకే ఓకే ఫైన్, థ్యాంక్ యూ. మోఘాశ మోఘ కర్మాణో మోఘాశ మోఘ కర్మాణో మోఘాశ మోఘ కర్మాణో మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతసః మోఘ జ్ఞాన విచేతసః మోఘ జ్ఞాన విచేతసః మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ
రాక్షసీమాసురీం చైవ రాక్షసీమాసురీం చైవ రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ప్రకృతిం మోహినీం శ్రితాః ప్రకృతిం మోహినీం శ్రితాః ప్రకృతిం మోహినీం శ్రితాః మోఘాశమోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః మోఘాసమోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః మోఘాశమోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః మోఘాసమోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం శ్రితాః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః మోఘాశమోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః మోఘాసమోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః మోఘాశమోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః మోఘాసమోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ఓకే, శ్లోకం చదవాలి, భాష్యం అనువాదం చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. సరోజ మాతాజీ శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. మోఘాశమోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతి మోహినీం శ్రితాః. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. కమలాకుమారి మాతాజీ మీరు కూడా శ్లోకమే చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద మాతాజీ. ధన్యవాద ప్రణామం. మోఘాసామోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. హరి బోల్. థ్యాంక్ యూ హరే మాతాజీ. వెంకటేశం ప్రభుజీ హరే మీరు కూడా కృష్ణ శ్లోకమే మాతాజీ, చదవండి. దండాత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్ ప్రభు. శ్లోకం చదవండి ప్రభు. మోఘాశమోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. వరలక్ష్మి మాతాజీ హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. శ్లోకం చదవండి మాతాజీ. మేఘాశమోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితః. హరే శ్రితాః. కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సుజాత మాతాజీ మీరు కూడా శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. మోఘాసమోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. థ్యాంక్ ధన్యవాదాలు యూ మాతాజీ. మాతాజీ. ధన్యవాదాలు. స్వప్న మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. ఆ విధముగా మోహితులైన వారు దానవ మరియు నాస్తిక భావములచే ఆకర్షితులగుదురు. అట్టి భ్రాంత స్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞాన సముపార్జన అన్నియు వ్యర్థములగును. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ. శ్రీ పద్మ మాతాజీ భాష్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం. భాష్యం చదవండి. భాష్యము. జై శ్రీల ప్రభువాదికి జై. తమను తాము కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవ యందు నెలకొనినట్లుగా భావించుటనే
భావించుటనే ఆ అంతరంగమున మాత్రము దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పరతత్వముగా అంగీకరింపని భక్తులెందరో కలరు. భగవద్ధామమును తిరిగి చేరుట అను భక్తియుక్త సేవా ఫలమును వారెన్నడూను ఆస్వాదింపజాలరు. అదే విధముగా శ్రద్ధతో కూడిన ఒక్క నిమిషం మాతాజీ. అదే విధముగా శ్రద్ధతో కూడిన కామ్యకర్మలందు మరియు పుణ్యకర్మలందు నెలకొనిన వారును భౌతిక బంధముల నుండి విముక్తిని వాంఛించు వారును దేవాది దేవుడైన శ్రీకృష్ణుని నిరసించుదురు కనుక విజయమును పొందజాలరు. మరో మాటలో శ్రీకృష్ణుని పట్ల అపహాస్య భావముతో వర్తించువారు అసుర స్వభావమును లేదా నాస్తిక స్వభావమును కలిగినట్టి వారు భగవద్గీత యందలి సప్తమాధ్యాయమునందు వివరింపబడినట్లు అట్టి అసుర ప్రవృత్తి గలవారు ఎన్నడూను శ్రీకృష్ణుని శరణు పొందరు కనుక పరతత్వమును అవగాహన చేసుకొనుటకు యత్నించువారు చేయు మానసిక కల్పనలు సాధారణ జీవుడు మరియు శ్రీకృష్ణుడును ఏకమే సమానమేనను అభిప్రాయమునకు వారిని చేర్చును. అట్టి మిథ్యాభావనలో మానవుని ప్రస్తుత దేహము భౌతిక ప్రకృతిచే కప్పబడి ఉన్నదనియు అతడు ఈ భౌతిక దేహము నుండి విముక్తుడైనంతనే అతనికి మరియు భగవానునికి నడుమ భేదము ఉండదనియు వారు భావింతురు. కాని శ్రీకృష్ణునితో ఏకము కావలెననేది వారి యత్నములు భ్రాంతి కారణంచే వ్యర్థములగును. అట్టి అసుర మరియు నాస్తిక ప్రవృత్తితో కూడియున్న జ్ఞాన సంపాదనము ఎల్లప్పుడూ వ్యర్థమని ఈ శ్లోకమున సూచింపబడినది. అట్టి అసుర ప్రవృత్తి గల వ్యక్తులకు వేదాంత సూత్రములు ఉపనిషత్తుల వంటి వేద వాంగ్మయము నందలి జ్ఞాన సముపార్జనము నిరుపయోగమే కాగలదు. హరే కృష్ణ మాతాజీ. ఇంకా ఉంది అయితే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాంలేండి. సరే, కింద కనిపించలేదు మాతాజీ. ధన్యవాదములు మాతాజీ. పర్లేదు. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభుజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ నుంచి కంటిన్యూ చేయరు ప్రభుజీ. కనుకనే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావించుట మహాపరాధము. అట్లు భావించని వారు శ్రీకృష్ణుని శాశ్వత స్వరూపమును అవగాహన చేసుకొనజాలరు కనుక తప్పక భ్రాంతికి గురి అవుదురు. బృహద్విష్ణు స్మృతి స్పష్టంగా ఇట్లు చెప్పుచున్నది. యో వేత్తి భౌతికం దేహం కృష్ణస్య పరమాత్మనః స సర్వాస్మాద్రుహిష్కారః శ్రౌతస్మార్త విధానతః ముఖం తస్యావలోక్యాపి సచేలం స్నానమాచరేత్. శ్రీకృష్ణుని దేహమును భౌతికమని భావించు వారిని శృతి మరియు స్మృతుల కర్మ కలాపములన్నింటి నుండి బహిష్కరింపవలెను. ఎవరైనను అతని ముఖమును పొరపాటున చూచినచో అట్టి అంటువ్యాధి నుండి విడువడుటకై వెంటనే గంగలో స్నానము చేయవలెను. శ్రీకృష్ణుని దేవాది దేవత్వము పట్ల అసూయ కలిగిన వారగుటచే కొందరు ఆ విధంగా అతనిని అవమానింతురు. నిశ్చయముగా వారు మరల నాస్తిక రాక్షస జీవజాతులలో జన్మ తర్వాత జన్మ పొందుటే వారి గతి. తత్కారణముగా వారి నిజమైన జ్ఞానము శాశ్వతముగా భ్రాంతికి లోనై ఉండి క్రమముగా వారు సృష్టి అందలి అంధకార బంధురమైన లోకములందు పడిపోవుదురు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఏమంటున్నారో చూద్దాము. ఆ విధముగా మోహితులైన వారు. అయితే ఏ విధంగా మోహితులైన వారు అంటే మనం ఒకసారి ముందు శ్లోకానికి వెళ్దాం. సర్వమునకు పరమ ప్రభువునైన నా దివ్యత్వమును వారెరుగక నేను మానవ రూపమును అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. ఎవరైతే భగవంతుని యొక్క రూపాన్ని చూసి, మానవ రూపంలో వచ్చిన భగవంతుడిని చూసి ఈయన భగవానుడు కాదు అని చెప్పి వారు ఆయన్ని అపహాస్యం చేస్తూ ఉంటారు కదా. సో అటువంటి స్థితిలో ఉన్న వారి గురించి ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు అనమాట. సో ఆ విధంగా మోహితులైన వారు దానవ మరియు నాస్తిక భావములచే ఆకర్షితులగుతురు. అట్టి భ్రాంత స్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞాన సముపార్జనలన్నీయును వ్యర్థములగును. మోఘ ఆశ, మోఘ కర్మాణో, మోఘ జ్ఞాన విచేతసః.
మోఘ 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 అని 3 సార్లు చెప్పారు కదా ఇక్కడ. మోఘ అంటే అర్థం ఏంటి అంటే వ్యర్థం, వేస్ట్. సో వారి ఆశలు ఏదైతే నేను ఇక్కడ నుంచి లిబరేట్ అయిపోయి వెళ్ళిపోవాలి, నేను ఈ భౌతిక జగత్తు నుండి ముక్తి పొంది వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా, ఆ ఆశలు వ్యర్థమవుతాయి. మోఘ కర్మాణో, నేను కర్మ ద్వారా నేను ముందుకు వెళ్తూ ఉండాలి, కర్మని ఆచరిస్తూ. సో ఆ ఆశలు కూడా వేస్ట్, వ్యర్థము. మోఘ జ్ఞాన, జ్ఞానాన్ని సముపార్జన చేస్తూ నేను ముందుకెళ్ళాలి అనుకుంటారు, అది కూడా మోఘమే, వేస్ట్. విచేతసహ, విచేతసహ అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు కంప్లీట్ కన్ఫ్యూజన్, బివిల్డర్మెంట్ అన్నమాట, భ్రాంతి స్థితిలోకి గురైపోతారు. అటువంటి వాళ్ళు రాక్షసీ మాసురీం చైవ, దానవ మరియు నాస్తిక భావాలకి వాళ్ళు ఆకర్షితులవుతారనమాట. ఎందుకు అంటే అలా అవడం వల్ల ఏమవుతుందంటే, ఇంకా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే వాళ్ళు మోహిని ప్రకృతి మోహినీం శ్రితాహ. సో మోహితులైన వారు మోహిని ప్రకృతి ద్వారా వాళ్ళు బంధనంలో చిక్కుకొని అసుర నాస్తిక భావాలకి ఆకర్షితులవుతారు. సో వారు పెట్టుకున్న ఆశలు, వారు చేసే కర్మలు, వారు సముపార్జన చేసే జ్ఞానం అంతా కూడా వ్యర్థమే అని చెప్తుంది. అసలు ఏంటి శ్లోక, ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ ఏంటి అనేది మనము చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మనకి భగవంతునికి 3 రూపాలు ఉంటాయి. అంటే 3 రూపాలు అంటే బేసిక్గా 3 ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. 3 అంశాలుగా భగవంతుణ్ణి మనము గుర్తించవచ్చు. 1 బ్రహ్మజ్యోతి, 2 పరమాత్మ, 3 భగవాన్. ఓకే, భగవాన్ అంటే సకార రూపంలో ఉన్న వ్యక్తి, భగవాన్ కృష్ణ. ఓకే, సో భగవంతుని యొక్క మేని ఛాయ, కాంతి ఏదైతే ఉంటుందో దాన్ని బ్రహ్మజ్యోతి అంటారు. అది కూడా భగవంతుని యొక్క ఒక ఏమంటారు ఫీచర్ అంటారు అనమాట. భగవంతుణ్ణి మనం తెలుసుకోవడానికి మొదటి మెట్టుగా ఏమంటారు అంటే బ్రహ్మజ్యోతి గురించి కూడా తెలుసుకుంటారు కొందరు. ఇంకొందరు పై స్థాయికి వెళ్ళి భగవంతుడే సమస్త జీవుల్లో పరమాత్మగా విస్తారం చెంది ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మగా ఉన్నారు అని మనం ఇంతకు ముందు క్లాసెస్ లో తెలుసుకున్నాం. సో అది కూడా భగవంతుని యొక్క ఒక అంశం. ఓకే, అలానే భగవాన్ ఉంటారనమాట, కృష్ణ కృష్ణగా ఉంటారు. అయితే భక్తులు ఎవరిని ఆరాధిస్తారు చెప్పండి? మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు బ్రహ్మజ్యోతిన, పరమాత్మన, భగవంతున్నా డైరెక్ట్ గా ఎవరిని ఆరాధిస్తాం? భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అందుకే భగవంతుడిని ఆరాధిస్తున్నాం కాబట్టే మనం సేవ అనే వర్డ్ వస్తుంది అసలు మనకి. వ్యక్తి ఉంటేనే కదా సేవ అనేది. జ్యోతికి మనం సేవ చేయగలమా? లేదు. రైట్. సో ఎవరైతే భక్తులు భగవంతుడిని ఆరాధన, భక్తియుతమైన సేవ చేస్తూ ఉంటారో వారు భగవంతునితో, భగవాన్ అనే ఒక ఫీచర్ విస్తారంతో ఆయనతో కనెక్ట్ అయ్యారనమాట. అయితే ఇంకొందరు ఎలా ఉంటారు అంటే నిరాకారవాదులు అని ఉంటారు, ఇంపర్సనలిస్ట్ అంటారు అనమాట. సో నిరాకారవాదులు అంటే వాళ్ళు ఏం భావిస్తూ ఉంటారంటే భగవంతునికి ఆకారం లేదు, భగవంతుడు అంటేనే బ్రహ్మజ్యోతి అనుకుంటారు. అయితే ఇది కంప్లీట్ గా తప్పు కాదు. భగవంతుడి యొక్క ఒక్క ఫీచర్, ఒక గుణంగా, ఒక విస్తారంగా చెప్పుకోవాలి అంటే బ్రహ్మజ్యోతి కూడా భగవంతుడి నుండే వస్తుంది. సో బ్రహ్మజ్యోతిని మేము ఆరాధించాలి, బ్రహ్మజ్యోతిలో లీనమవ్వాలి అనుకునేది కూడా కొంతవరకు ఓకే, అది కంప్లీట్ గా విరుద్ధం కాదు, బట్ అలానే కంప్లీట్ కూడా కాదనమాట. భగవంతుని దాకా వస్తేనే అది కంప్లీట్ రియలైజేషన్, పూర్తి సాక్షాత్కారం అయినట్టు. బ్రహ్మజ్యోతి వరకే వాళ్ళు చేరుకుంటే అది అసంపూర్ణ సాక్షాత్కారం, బట్ అది తప్పైతే కాదు. అవునా కదా చెప్పండి? ఇప్పుడు సూర్యుడికి సూర్య గ్రహం ఉంటుంది, సూర్యకాంతి ఉంటుంది, సూర్య భగవానుడు ఉంటారు. అవునా కదా? సూర్య భగవానుడు, సూర్యగ్రహము, సూర్యకాంతి ఉంది. సూర్యకాంతి ఉంది అని గ్రహించినప్పుడు అది తప్పు కాదు, బట్ సూర్యకాంతి దగ్గరే ఆగిపోతే సూర్యగ్రహం కూడా ఉంది, సూర్య భగవానుడు కూడా ఉన్నారు అని మనం ఎలా అయితే చెప్తామో, సో మీరు కాంతి దగ్గరే ఆగారు, ఇంకొంచెం పై స్థాయికి వెళ్తే ఆ కాంతి అనేది సూర్య భగవానుడు, సూర్యగ్రహం ఇదంతా ఉంది కాబట్టి కాంతి వస్తుంది అని మనం చెప్తాం. సిమిలర్లీ భగవంతుడు కూడా బ్రహ్మజ్యోతి, ఎవరైతే నిరాకారవాదులు ఉంటారో బ్రహ్మజ్యోతి దగ్గరే ఆగిపోతుంది అనమాట వాళ్ళ యొక్క రియలైజేషన్, వాళ్ళ యొక్క సాక్షాత్కారం అనేది. సో అది తప్పు కాదు, బట్ అది కంప్లీట్ కాదనమాట. రైట్, అది సంపూర్ణమైన సాక్షాత్కారం కాదు. బట్ ఇంకొకరు ఉంటారు,
వారిని ఏమంటారు అంటే మాయావాదులు అంటారు. మాయావాదులు అంటే ఎవరు అంటే భగవంతుని రూపం మాయతో కూడినది అని చెప్తారన్నమాట. సో భగవంతుడు కూడా మాయతో నిండిపోయాడు, మనం కూడా మాయతో నిండిపోయి ఉన్నాము. మనం ఈ మాయ నుండి బయటపడిపోతే మనం కూడా భగవంతులం అవుతాము అని అంటారు. ఇది కరెక్టా? మనం భగవంతులం అయిపోగలమా? మేడం. కాదు. ఇది తప్పు. ఇది చాలా చాలా తప్పు అన్నమాట. సో ఈ ఫిలాసఫీ ఏమంటారు అంటే మాయావాది అని అంటారు అనమాట. మాయావాదము అని అంటారు. ఈ శ్లోకం ముందు శ్లోకం మనకి మాయావాదం గురించి చెప్తుంది. మోఘాశ మోఘ కర్మానో మోఘ జ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. సో భగవంతుడి యొక్క సాక్షాత్కారంలో బ్రహ్మజ్యోతి దాకా వచ్చినది ఇట్ ఈస్ స్టెప్ 1. స్టెప్ 2 పరమాత్మ, స్టెప్ 3 భగవాన్. బట్ భగవంతుడు కూడా మాయతో కప్పబడిపోయి ఉన్నాడు అనేది అసలు ఎటువంటి సాక్షాత్కారం కానే కాదనమాట. అది చాలా తప్పుగా వైష్ణవులందరూ కూడా కన్సిడర్ చేస్తారనమాట. అయితే వీరు కూడా ఎలా ఉంటారు అంటే వీరిలో కూడా సన్యాసులు ఉంటారు, వీరు కూడా మేము ఏమంటారు మేము కూడా పరిపూర్ణత సాధించే మార్గంలోనే ఉన్నాము అని చెప్పుకుంటూ ఉంటారు మాయావాదులు. బట్ మనం వెళ్ళే డైరెక్షనే తప్పనుకోండి, అందులో ఎంత దూరం వెళ్ళినా కానీ మనం ఏమన్నా ప్రోగ్రెస్ సాధిస్తామా చెప్పండి, ఆలోచించండి. సాధించలేం మాతాజీ. మనము ఇప్పుడు ఒక పాయింట్ ఏ నుండి పాయింట్ బికి వెళ్ళాలి, మనం ఇటు తిరిగి ఇట్లా వెళ్తే రీచ్ అవుతాం, ఏ నుండి బి అనే ప్లేస్ కి రీచ్ అవుతాం. నేనేం చేశాను అంటే ఇటుకు తిరిగాను, ఏకి వెనక్కి తిరిగాను, వెనక్కి తిరిగి నా ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాను, అటు వెళ్ళిపోతూ చేస్తున్నాను. ఎంత ప్రయత్నం చేసినా కానీ నేను బికి రీచ్ అవ్వగలుగుతానా? అవలేం మాతాజీ. అవ్వలేము, రైట్? అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు ఎన్ని ఆశలు పెట్టుకున్నా, ఎంత కర్మ చేసినా, ఎంత జ్ఞాన సముపార్జన చేసినా నీ చేతన మిస్డైరెక్ట్ అయిపోయింది. అసలు భగవంతుడే మాయతో కూడి ఉన్నవాడు అని అనుకుంటున్నావు కదా, అక్కడే రాంగ్ స్టెప్ పడిపోయింది, రాంగ్ డైరెక్షన్ లో నువ్వు ప్రయాస పడుతున్నావు. కాబట్టి ఎంత ప్రయాస పడినా కూడా ఏది కూడా ఉపయోగం లేదు, అంతా కూడా వ్యర్థమే అని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. రైట్? సో మనకి భాష్యంలో వస్తుంది ఏంటి అంటే ఎవరైతే ఇటువంటి వ్యక్తులను చూస్తారో ఇమీడియట్ గా వెళ్ళి గంగలో స్నానం చేయాలి అని చెప్పి చెప్తారనమాట. ఇందాక మనం శ్రీనివాస్ ప్రభుజీ భాష్యం చదువుతున్నప్పుడు అందులో ఉంది. అంటే ఎందుకు అలా చెప్తున్నారు అంటే ఇప్పుడు మనకేదన్నా అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఆ అనారోగ్యం అనేది ఇతరులకి సోకుతుంది అనుకోండి, మనం ఎలా ఉండమంటారు డాక్టర్? క్వారంటైన్ లో ఉండండి అంటే మిమ్మల్ని మీరు ఒక రూమ్ లో పెట్టేసుకొని మీరు ఎవరితో కూడా కలవకుండా కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి, ఎందుకంటే మీరు ఫ్రీగా మిక్స్ అయితే వేరే వారికి కూడా ఇది అంటుతుంది అని అంటారు. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. సో మనం క్వారంటైన్ పక్కకు వెళ్ళిపోయి ఉంటాం. సో ఆ వ్యక్తి దగ్గరికి రావాలి అంటే మాస్క్ పెట్టుకొని కానీ శానిటైజ్ చేసుకొని కానీ, మనం ఇదంతా కరోనా టైంలో ఆల్రెడీ ఫేస్ చేసాం ఇట్లాంటివన్నీ కూడా. సో ఇట్లా మనం కేర్ తీసుకుంటూ ఉంటాం, ఎందుకంటే ఆ రోగం అనేది మనకి సోకకుండా ఉండడానికి. సిమిలర్లీ ఇక్కడ ఎవరైతే మాయావాదులుగా ఉన్నారో వారు కూడా బయటికి చూడ్డానికి భగవంతుని సాక్షాత్కారం కోసం తప్పించే వారుగానే కనిపిస్తూ ఉంటారు. కానీ ఇందాక అనుకున్నాం కదా, డైరెక్షనే తప్పైపోయినప్పుడు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థము అని భగవంతుడే చెప్తున్నారు. సో ఇప్పుడు భక్తి మార్గంలో ఉన్న వ్యక్తులు మాయావాదులతో సాంగత్యంలోకి వచ్చారనుకోండి, ఏమవుతుంది అంటే సేమ్ శాస్త్రాలనే వారు భగవంతుడి రూపం మాయ, ఆయన కూడా మాయ కింద ప్రభావం చెంది ఉన్నారు, మనం కూడా మాయ నుండి బయటకు వస్తే భగవంతులం అయిపోతాము అని మాట్లాడడానికి వాళ్ళు ఇవే రిఫరెన్సెస్ ని వాడుకొని చెప్తూ ఉంటారు అనమాట. రైట్? బట్ దిస్ ఈస్ అ కంప్లీట్ రాంగ్ ఫిలాసఫీ. ఎప్పుడైనా ఆలోచించండి, మనం మాయ నుండి తొలగిపోతే భగవంతులం అయిపోతామా? అయిపోగలమా అసలు? అవలేం మాతాజీ. ఇంపాసిబుల్. అసలు అది కంప్లీట్ గా ఫిలాసఫీకే వ్యతిరేకమైంది అనమాట. మనం ఏదైతే తత్వం మాట్లాడుకుంటున్నామో దానికే వ్యతిరేకమైంది అనమాట. సో అందుకనే అట్లాంటి వారితో వీలైనంత దూరంగా ఉండాలి. వారి సాంగత్యంలోకి రావడము, వారితో మనం చర్చించడము, అదేంటి ఇదేంటి అని చేస్తుంటే ఏమవుతుంది అంటే మన భక్తే షేక్ అయిపోతుంది అనమాట. సో అందుకనే ఏం చెప్తున్నారంటే వీలైనంత దూరం ఉండండి.
దట్ డజంట్ మీన్ దాని అర్థము వారిని అమర్యాదగా ట్రీట్ చేయండి అని కాదు. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైతే తత్వం తెలుసుకున్నామో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఆత్మ భగవంతుని అంశనే. సో వారు డైరెక్షన్ తప్పులో ఉన్నారు. కుదిరితే వారి తరపున మనం ప్రే చేసి కృష్ణ వారికి కరెక్ట్ మార్గాన్ని చూపించండి అని మనం ప్రే చేయాలి. రైట్? అంతే తప్ప వారితో దెబ్బలాటకి వాగ్వాదాలకి వెళ్ళడం అనేది మన భక్తిని మనం షేక్ చేసేసుకున్నట్లు అనమాట. మన భక్తినే మనము తగ్గించేసేసుకుంటాం అట్లాంటి వాదనల వల్ల. రైట్? ఇంకొక పాయింట్ ఏంటి అంటే వీరు ప్రకృతి మోహిని ఆశ్రిత, మోహిని ప్రకృతి యొక్క శరణు తీసుకొని ఉన్నారు. మోహిని ప్రకృతి అంటే ఏంటి అంటే భగవంతునికి 2 రకాల శక్తులు ఉంటాయి. సో ఒకటి బహిరంగ శక్తి, ఒకటి అంతరంగిక శక్తి. బహిరంగ శక్తినే మనం మోహిని ప్రకృతి ఆర్ మాయా ప్రకృతి, మనం ఏదైతే ఈ జగత్తులో ఉన్నామో ఇదంతా కూడా నడిపించేది ఎవరు అంటే మాయాదేవి, దుర్గాదేవి అని అంటాం. సో దుర్గాదేవి వచ్చేసి భగవంతుని యొక్క బహిరంగ శక్తిగా మనకి చెప్తారు. భగవంతుని యొక్క అంతరంగిక శక్తి ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. సో అంతరంగిక శక్తి ఏం చేస్తుంది అంటే వైకుంఠ లోకాలని నడిపిస్తూ ఉంటుంది అంతరంగిక శక్తి. బహిరంగ శక్తి దుర్గాదేవి ఏం చేస్తుంది అంటే ఈ భౌతిక జగత్తుని నడిపిస్తూ ఉంటుంది. సో భౌతిక జగత్తులోకి వచ్చి పడ్డాము అంటేనే మాయలో పడిపోయినట్లు మనం. సో బేసిక్గా ఎవరైతే ఇక్కడ ఈ విధంగా భగవంతుని రూపం కూడా మాయతో కప్పబడిపోయి ఉన్నది అనే భావనలో ఉండి మనకి భగవంతునికి వ్యత్యాసం లేదు, మనం కూడా భగవంతులం అవ్వగలము అని చెప్తూ ఉంటారో వీరు కంప్లీట్ గా మాయ ప్రభావంలో మునిగిపోయి ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. రైట్? సో ఇంతకు మించిన మాయ యొక్క ప్రభావం అనేది బహుశా ఉండకపోవచ్చు అనమాట. ఎందుకంటే అసలు ఏదైతే నిజమో దాన్నే మనం కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తున్నామంటే ఇంక అంతకు మించిన మాయ ఉంటుందా? రైట్? సో కంప్లీట్ గా వాళ్ళు పూర్తిగా ఈ మాయా ప్రకృతి యొక్క ఆధీనంలోకి వచ్చేస్తున్నారు అనమాట. ఓకేనా? సో వారి గురించే ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. సో వారు ఇంకా 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 ఈ డెల్యూజన్ ఆర్ ఈ భ్రాంతిలోనే కూరుకుపోతూ ఉంటారు. ఇటువంటి స్థితుల్లో అసుర గుణంలోకి కూడా వాళ్ళు దిగజారిపోతూ ఉంటారు. రాక్షస గుణం అసుర గుణంలోకి దిగజారిపోతూ ఉంటారు అని భగవంతుడు చెప్తున్నారు. రైట్? సో మనం చాలా మందితో మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది సమాజంలో. బట్ ఎప్పుడైనా మీరు ఏం చేస్తున్నారు ఏంటి అన్నప్పుడు సింపుల్ గా చెప్పండి. వారు ఒకవేళ కంప్లీట్ గా ఆపోజిట్ గా చెప్పి లేదు లేదు నువ్వు కూడా భగవంతుడు అయిపోవచ్చు, మా దగ్గర మార్గం ఉంది రా నేను చెప్తాను అంటే మనం వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవాలి కదా? చెప్పండి. డెఫినెట్లీ. ఓకే. అస్సలంటే అస్సలు ఆలోచించాలి. ఇప్పటిదాకా మనం చదివింది విన్నది మనకి గుర్తుకు రావాలన్నమాట. అసలు నేను భగవంతుడిని అవ్వడం ఏంటి? నేను భగవంతుడిని అయ్యే స్థితే నాకుంటే అసలు ఈ మాయలో నేను ఎందుకుంటాను? భగవంతుడు అంటేనే ఆయన పైన ఇంకేదీ లేదు, అంతా కూడా ఆయన అధ్యక్షతలో జరుగుతూ ఉంటుంది. ఆయన ఎలా చెప్తారో అలా నడుస్తూ ఉంటుంది. అలాంటిది భగవంతుడి పైన మాయ ప్రభావం ఉంది అంటే భగవంతుడు ఎవరవ్వాలి? భగవంతుడు అవ్వాలా మాయ అవ్వాలా? చెప్పండి ఎవరవ్వాలి? ఒకవేళ లాజికల్ గా చూసుకుంటే భగవంతుని పైన కూడా మాయ ప్రభావం ఉంది, మన పైన కూడా మాయ ప్రభావం ఉంది. మనం మాయ నుండి బయటికి వస్తే మనం భగవంతులం అవుతాము అనే ఫిలాసఫీ కరెక్ట్ అనుకుంటే ఎవరు భగవాన్ అవ్వాలి? మాయ అయిపోవాలి కదా. ఎగ్జాక్ట్లీ రైట్. సో కంప్లీట్ గా తప్పైపోతుంది అనమాట. రైట్? ఎప్పుడైనా మనకి ఇట్లాంటివి తత్వాలు విన్నప్పుడు మనం సింపుల్ గా ఓకే థ్యాంక్ యూ, ప్లీజ్ కంటిన్యూ యువర్ పాత్. మీరు ఏ మార్గంలో అయితే ముందుకెళ్ళాలనుకుంటున్నారో యూ ప్లీజ్ కంటిన్యూ అని మీరు మాట్లాడలేకపోతే ఆ మాట చెప్పేసి పక్కకు వచ్చి భగవంతునికి ప్రార్థన చేయండి, వారిని కరెక్ట్ మార్గంలోకి తిప్పు కృష్ణ అని చెప్పి. రైట్? సో మనం వాగ్వాదాలకు వెళ్ళిపోయి వారితో వాదన చేసి నేను నా పాయింటే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి వెళ్తే చాలాసార్లు మనకి ఇట్లా ప్రూవ్ చేసే మెంటాలిటీ ఉంటుంది అనమాట. ఎస్ ఐ వాంట్ టు ప్రూవ్ అని. కానీ ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తున్నారు. సో మాతాజీ ప్రూఫ్ చేసినప్పుడు ఒక్కోసారి మనమే ఆ కాన్షియస్ లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటది మాతాజీ. అందుకే వాళ్ళకి దూరంగానే ఉండాలి మాతాజీ. సో మన భక్తిలతనే చాలా వీక్ గా ఉంది, మనకే చాలా తక్కువ తెలుసు. సో అట్లాంటిది ఇప్పుడు మనం మొక్కగా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి చెప్పండి? జాగ్రత్తగా చూసుకోవాలా లేదా మొక్కని మనం?
Yes, ma'am. Yes, ma'am. రైట్. అదే పెద్ద వృక్షం అయిపోయాం అనుకోండి, బాగా నాటుకుపోతాయి కాబట్టి లోపలికి వేర్లు, ఎంత పెద్ద గాలి తుఫాన్ వచ్చినా గానీ తట్టుకొని నిలబడగలుగుతుంది వృక్షం అనేది. అదే మొక్క నిలబడగలుగుతుందా? నిలబడలేదు మాతాజీ. నిలబడలేదు. మాతాజీ. రైట్. సో మనం ఆ మొక్క చిన్నగా ఇప్పుడే అట్లా మొలకెత్తాం అంతే మనం. రైట్. గురు కృప వల్ల, ఆచార్యుల కృప వల్ల జస్ట్ బీజం పడి అట్లా మొలకెత్తుతుంది అనమాట మనకి. మనమేం చేయాలంటే దీన్ని సంరక్షించుకోవాలి అంతే తప్ప నేను ఎదురెళ్తాను, నేను అన్నిటికీ సమాధానం ఇస్తాను అని వెళ్తే ఒక్కొక్కసారి మనమే పడిపోవాల్సి వస్తుంది. ఓకే. ఎస్పెషల్లీ ఇట్లాంటి తత్వాలకి వెళ్ళినప్పుడు మాత్రం వీలైనంత మనం దూరంగా ఉండాలి. ఓకేనా? సో యాజ్ ఎ డివోటీ, యాజ్ ఒక భక్తుడిగా, భక్తురాలుగా మనకి ఎప్పుడు కూడా ఇది క్లారిటీ ఉండాలన్నమాట. మనం ఎప్పుడు భగవంతులం కాలేము, మనం ఎప్పుడు కూడా ఆయన అంశలమే. భగవాన్ ఈజ్ భగవాన్, ఆయన అనంతమైన వ్యక్తి. నేను అసలు నాకు ఇన్ఫినిటెసిమల్ అంటారనమాట. మనం అణు ఆత్మ, ఆయన విభు ఆత్మ అంటారు. రైట్. ఆయన అసలు మనం ఒక సముద్రానికి ఒక చుక్కకి పోలిక కట్టగలమా? No, master. కళ్ళకి కనిపించే కంపారిజన్ ఇది. భగవంతుడు మన భౌతిక దృష్టికి కూడా దొరకని వ్యక్తి అన్నమాట ఆయన. ఆయన కేవలం ఆధ్యాత్మికమైన ఇంద్రియాలతోనే మనము చూడగలం. అట్లాంటి వ్యక్తి ఆయన సూపర్విజన్ లో సమస్త జగత్తు, సమస్త లోకాలు నడుస్తున్న వ్యక్తి కింద మనము ఒకటే అనుకునే లాజిక్ లో వెళ్ళడం అనేది కంప్లీట్ గా మిస్డైరెక్టెడ్ పాత్ అన్నమాట. ఓకే. అది తప్పు దారిలో మనం వెళ్తున్నట్లు. చాలా మాతాజీ, ఒక్క జాగ్రత్తగా నిమిషం. ఉండాలి. మాతాజీ మెయిన్ ఏంటంటే వీక్ గా ఉన్న వాళ్ళని పట్టేసుకుంటారు మాతాజీ. ప్రాబ్లమ్స్ లో ఎక్కువగా ఉన్న వాళ్ళని, సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళని పట్టేసుకుంటారు మాతాజీ. పట్టేసుకొని వాళ్ళు మోటివేట్ చేసేస్తారు. చేసి మీరు ఇటు వస్తే అవన్నీ తీరుతాయని వాళ్ళని నేను చూశాను మాతాజీ స్వయంగా. అలాగా వాళ్ళని డైవర్ట్ చేసేసుకుంటారు మాతాజీ. ఓకే. ఓకే. బట్ బై అంటే అక్కడ కృష్ణాస్ మర్సీ మహిమలు నేను ఇంతవరకు ఎప్పుడు నా లైఫ్ లో నేను అలా ఫేస్ చేయలేదు మాతాజీ. నాకు తెలియదు. లిటరల్లీ మీరు చెప్తున్నా కూడా నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. భగవంతునికి రూపం లేదు అనుకునే వారిని చాలా మందిని చూసాను, కానీ బట్ మీరు కూడా భగవంతుడుగా అయిపోతారు, పలానా పద్ధతి ఫాలో అవ్వండి అని మేబీ నా లైఫ్ లో కానీ, నాకు తెలిసిన వారి అంటే లైఫ్ లో కానీ అట్లా భగవంతుడు జరిగినవి నేను అయిపోతామా, చూడలేదు. భగవంతుని అయిపోతామని కాదు మాతాజీ. వాళ్ళు మనుషుల్నే భగవంతుడి కింద వాళ్ళు నమ్ముతారు మాతాజీ. రైట్ రైట్. అది మాతాజీ వాళ్ళు మనిషినే నమ్ముతారు భగవంతుడని. వాళ్ళ రైట్. కిందని ఇప్పుడు ఇలా సత్సంగం ద్వారా వాళ్ళందరూ మహిమలు అన్ని చెప్పి మీరు కూడా మీ ప్రాబ్లమ్స్ తీరుతాయని ఎక్కువ డైవర్ట్ చేస్తారు మాతాజీ. రైట్ 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 రైట్. అవును, అలాంటి వాళ్ళు ఉన్నారు మాతాజీ. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఉన్నారు మాతాజీ. మేము ఇప్పుడు కూడా మనం చూడాలి వారి పరంపర ఏంటి, వారు చెప్పే తత్వం ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాము అనే క్లారిటీ మనకుంటే, బుద్ధి కరెక్ట్ గా ఉంటే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది మనకి అర్థమైపోతుంది. కొంచెం కొంచెం వినగానే మనకు అర్థమైపోతుంది అనమాట. దిస్ ఇస్ అందుకే నాట్ రైట్, ఇది అంత మాత్రం వాదన కూడా చెయ్యట్లేదు మాతాజీ, వదిలేసాం కాలని. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇది తప్పు అని మనకు అర్థమవుతుంది. అందుకనే శాస్త్రాలు పరంపరగా వచ్చినప్పుడు దాన్ని చక్కగా చదవాలి డియర్ డివోటీస్, చక్కగా చదవాలి. అప్పుడు అర్థమవుతుంది అనమాట, క్లారిటీ వస్తుంది. ఏం చేసినా మనం భగవంతులం కాలేము. అలాంటిది మనం భగవంతులుగా అయ్యాము అని చూపిస్తూ మనకి ఆరాధన చేసేలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే అది ఎంతటి మాయ ప్రభావం ఆలోచించండి. ఎంతటి మాయ ప్రభావం, ఎంతటి అసుర గుణం, ఎంతటి దానవ ప్రవృత్తిలోకి వెళ్ళిపోతున్నాం ఆలోచించండి. సో శాస్త్రాలు అనేవి కరెక్ట్ గా చక్కటి పరంపరలో మనం వీలైనంత ఫోకస్ పెట్టి చదవాలన్నమాట. వాట్ ఈజ్ ఇట్ అనేది తత్వం తెలియాలి. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు అంటారనమాట, రిలీజియన్ వితౌట్ ఫిలాసఫీ ఈజ్ జస్ట్ అ సెంటిమెంట్ అండ్ ఫిలాసఫీ వితౌట్ రిలీజియన్ ఈజ్ అ మెంటల్ స్పెక్యులేషన్ అంటారు. తెలుగులో కరెక్ట్ గా ఏమంటారో నాకు తెలియదు, నేను ఇంగ్లీష్ బుక్స్ చదువుతాను. సో అంటే మనం తత్వం తెలియకుండా మన రిచువల్స్ అంటే ఏదైతే మనకి పద్ధతి చెప్పారో దాన్ని మనం ఫాలో అయ్యామనుకోండి, తత్వం తెలియకుండా, అది జస్ట్ ఒక సెంటిమెంట్, ఒక మూఢ నమ్మకం అయిపోతుంది. రైట్. అలానే తత్వం తెలుసు కానీ నేను ఏమీ ఫాలో అవ్వను, జస్ట్ తత్వం మాత్రమే తెలుసుకుంటాను అంటే అది ఊహాజనితం అయిపోతుంది అనమాట. అందుకనే మనకి భక్తిలో తత్వం చెప్తారు, మనకి ఏదైతే రిచువల్స్ ఉంటాయో, ఏదైతే చేయాలో అవి కూడా చేయమంటారు.
సో తత్వం చెప్తున్నారు, శాస్త్రాల గురించి చెప్తున్నారు, హరినామ జపం చేయండి అని కూడా చెప్తున్నారు. రైట్? సో రిలీజియన్, ధర్మం ఏం చేయాలి మనం అది కూడా చెప్తున్నారు, మనం దీని వెనక తత్వం ఏంటి అది కూడా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు జస్ట్ చెప్పేసి వదిలేయచ్చు కదా, మీరు ఇది చేసేసేయండి అని చెప్పేసి వదిలేసేయచ్చు కదా. బట్ ఎందుకు ఇలా క్లాసెస్ చెప్పడము, ఇన్ని బుక్స్ ఎందుకు ఇచ్చారు శ్రీల ప్రభుపాదుల వారు? భక్తి శాస్త్రి, భక్తి వైభవ, భక్తి సార్వభౌమ, భక్తి ఆ వేదాంత, ఇన్ని ఎందుకు మనకి డిగ్రీస్ చేయమని ఎందుకు చెప్తున్నారు చెప్పండి, ఆలోచించండి. జస్ట్ జపం చేసేసుకోండి అయిపోతుంది. మాలాంటి తెలియని వాళ్ళకి తెలియపరచడానికి ఏముంది మాతాజీ. బేసిక్ గా మన అందరికీ కూడా ఈ జ్ఞానం తెలియాలి, ఏదో చేసేస్తున్నాం అన్నట్లుగా కాదు, దీని వెనక తత్వం ఏంటి, ఎందుకు చేస్తున్నాము అనే విషయాలు కూడా తెలియాలన్నమాట. అసలు ఏంటి దీన్ని చేయడం వల్ల ఏమొస్తుంది, అసలు భగవంతుడు ఎవరు, నేనెవరు, ఎందుకు ఇది చేస్తున్నాను నేను అనే విషయాలు మనకు తెలియాలి. తెలిసినప్పుడే మనం దీంట్లో నిలబడగలుగుతాం, చిరకాలం మనం ఉండగలుగుతాం. జస్ట్ అలా కాదు, ఏదో చెప్పారు చేసేస్తున్నామంటే రేపు పొద్దున ఇంకెవరో ఏదో చెప్పారనుకో అది చేసేస్తాం, రేపు పొద్దున ఇంకా తర్వాత ఇంకేదో ఎవరో ఏదో చెప్పేస్తారనుకో అది చేసేస్తాం. సో నిలకడగా ఉండగలుగుతామా, సరైన మార్గం ఏంటో తెలుసుకోగలుగుతామా, తెలుసుకోలేము మాతాజీ. ఎగ్జాక్ట్లీ. అండ్ అన్ఫార్చునేట్లీ చాలా మంది కూడా పూజలు పునస్కారాల్లో కూడా జస్ట్ రిచువల్ గా ఏదో పద్ధతి చెప్పారు చేసేస్తే మంచిదంట అని చేసేస్తున్నాం, కానీ వెనక తత్వం ఏంటి అని క్వశ్చన్ చేసేలాగా ఎంతమంది ఉన్నారు ఆలోచించండి. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. సో మనకి ధామ్కి వెళ్ళాలి, ధామం అంటే భగవంతుడు ఎక్కడైతే తన లీలలు ప్రకటితం చేశారో అవి చాలా పవిత్రమైన ప్లేసెస్ అని చెప్పి మనం వెళ్తాం, ధామాలకి వెళ్తాం అనమాట. వెళ్ళినప్పుడు ధామం యొక్క మహిమ ఉంటుంది, దాంతో పాటు అక్కడ భగవంతుడు ఏదైతే లీలలు చేశారో అవి వినాలి కదా మనము. రైట్? మనం యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా గోవర్ధన్ ప్రభు వాళ్ళు అదే చెప్తారనమాట మనకి. సో యాత్రకి వచ్చినప్పుడు ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఎన్ ఐ ఎక్సర్సైజ్, కళ్ళతో చూడడం కాదు, చెవులతో భగవంతుడు ఇక్కడ ఏం లీలలు చేశారు అనేది తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే అక్కడ మనం సరైన చేతనతో ఉండగలుగుతాం అనమాట. రైట్? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఓకే చాలా ప్లేసెస్ చూసేసానా, అది కవర్ చేశానా, ఇది కవర్ చేశానా, ఇది చూసానా, అది చూసానా, అది వెళ్ళానా, ఇది వెళ్ళానా అనుకుంటాం. అన్ని వెళ్తాం, కానీ దాని వెనక భగవంతుడు ఎందుకు ఈ ప్లేస్ కి ఇంత ప్రాముఖ్యత ఉంది, ఏం లీల చేశారు భగవంతుడు, ఏం భక్తుల యొక్క ప్రతిస్పందన ఇక్కడ కనిపించింది, సో ఏం జరిగింది ఇక్కడ ఇంత ప్రాముఖ్యత రావడానికి అనేది మాత్రం మనమంతా ఇంట్రెస్ట్ చూపించాం. రైట్? ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. రైట్? సో ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి, మనం స్థల పురాణం, ఆ ధామం యొక్క ప్రత్యేకత, అక్కడ భగవంతుడు చేసిన లీలలు, అక్కడ భక్తులతో ప్రతిస్పందించిన విషయాలు అవన్నీ కూడా మనం తెలుసుకొని ధామంలో మనం ఉండగలిగాము, అక్కడ భగవంతుని దర్శనం చేసుకోగలిగాము అంటే మాత్రం చాలా అద్భుతమైన యాత్ర అనమాట అది. రైట్? సో చాలా అంటే మూఢనమ్మకంగా వెళ్ళిపోవాలి, ఉండాలి, చూడాలి అనుకుంటాం కానీ బట్ అది ఏదో టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోతుంది తప్ప పెద్ద పరివర్తన తీసుకొస్తుందా చెప్పండి మనలో? తీసిరాదు మాతాజీ. ఇప్పుడు దాకా మాకు తెలియక అదే పని చేసాం మాతాజీ, వెళ్ళామా చూసామా వచ్చామా. కరెక్ట్. సో ఇప్పుడు ఇందులో ప్రభుపాదుల వారు మనకి మాతాజీ. చెప్తారనమాట, ఏదో చేసామా, వెళ్ళామా, చెప్పారు, చేశాను, అది ఇది కాదు, దాని వెనక తత్వం ఏంటి తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏమైంది అంటే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఏది సరైన మార్గం, ఏది తప్పు మార్గం అనేది మనకి క్లారిటీ వస్తుంది. ఓకే? ఇట్లాంటి తప్పు మార్గాల ప్రభావంలో నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఓకే? సో ఈ శ్లోకం మనకి ఈ విషయాలు తెలుపుతుంది. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ మాతాజీ. ఓకే. తదుపరి శ్లోకం చూద్దాము. అయితే ఇప్పుడు దాకా మనం ఏదైతే శ్లోకం చర్చించుకున్నామో దానికి కంప్లీట్ ఆపోజిట్ లో చెప్తారనమాట కృష్ణ ఇక్కడ ఈ శ్లోకంలో. ఇప్పటిదాకా మోహిని ప్రకృతి అంటే బహిరంగ శక్తి, మాయా ప్రకృతి యొక్క అధీనంలో ఉన్న వారి యొక్క గుణం ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాం, వారి యొక్క అన్ని ప్రయత్నాలు ఎలా వ్యర్థమవుతాయి అనేది తెలుసుకున్నాం. అయితే ఇక్కడ భగవంతుడు కంప్లీట్ కాంట్రాస్ట్, మహాత్ములంటే ఎవరు, వారు ఏం చేస్తూ ఉంటారు అనే విషయాలు మనకి తెలుపుతారు. ఓకే? మహాత్మానస్తు మాం పార్థ మహాత్మానస్తు మాం పార్థ
మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః దైవీం ప్రకృతిమాశ్రితాః దైవీం ప్రకృతిమాశ్రితాః దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో భజంతరన్యమనసో భజంత్యనన్యమనసో భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం భూతాదిమవ్యయం జ్ఞాత్వా భూతాదిమవ్యయం మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః 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 భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః 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 భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం మాం భూతాదిమవ్యయం. జయశ్రీ మాతాజీ శ్లోకం చదువుతారా? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. దండాత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతమన్య మనసో జ్ఞాత్వాం భూతాదిమవ్యయం. ఇక్కడ భజంతి అనన్య మనసు, ఆ మూడింటిని కలిపారు అక్కడ. భజంతి అనన్య మనసు. భజంతి అనన్య మనసు. కరెక్ట్. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. సుజాత మాతాజీ మీరు కూడా శ్లోకం చదువుతారా? ఎస్ మాతాజీ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. మాతాజీ. స్వప్న మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నారాయణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజన్యంతానన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. శ్రీ పద్మ మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామం. శ్లోకం చదవాలా మాతాజీ? అనువాదం చదవండి. ఓ పార్థ, భ్రాంత చిత్తులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందురు. వారు నన్ను ఆదియును మాతాజీ ఇక్కడ అవ్యయుడును ఆదియును అవ్యయుడును అగు దేవాది దేవుని ఎరుగుయుండుటచే నా భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఉందురు. థ్యాంక్ యూ. పద్మజ మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకమున మహాత్ములైన వారి వర్ణనము స్పష్టముగా వసగబడినది.
అంతకు పూర్వమే దైవీ ప్రకృతిలో స్థితిని పొంది ఉండుటయే మహాత్ముల ప్రథమ లక్షణము. అతడెన్నడను భౌతిక ప్రకృతికి అధీనుడై ఉండడు. అది ఎట్లు సాధ్యము అనే విషయము సప్తమాధ్యాయమునందు భగవద్గీత 7.14 నందు ఇదివరకే ఇట్లు వివరింపబడినది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని శరణు పొందినవాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి యొక్క అధీనము నుండి విముక్తుడగును. అదే మహాత్ముని నిజమైన యోగ్యత. కనుక మానవుడు తన ఆత్మను దేవాది దేవునికి అర్పించినంతనే భౌతిక ప్రకృతి నియంత్రణ నుండి విముక్తుడగునన్నది ప్రాథమిక సూత్రము. తటస్థ శక్తి అయిన జీవుడు భౌతిక శక్తి నియంత్రణ నుండి విడిపడినంతనే ఆధ్యాత్మిక ప్రకృతి పర్యవేక్షణమునందు ఉంచబడును. అట్టి ఆధ్యాత్మిక ప్రకృతి పర్యవేక్షణమే దైవీ ప్రకృతి లేక దివ్య ప్రకృతి అని పిలువబడుతున్నది. అనగా శ్రీకృష్ణ భగవానునికి శరణు పొంది ఆ విధముగా పురోగతి నొందినప్పుడు మానవుడు మహాత్ముడు అనేది స్థితిని పొందగలడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇందాకటి దాకా మనము ఎవరైతే అసుర భావంలో భగవంతుడు మానవ రూపంలో వచ్చినప్పుడు కూడా గుర్తించకుండా అపహాస్యం చేస్తూ వారి ఆశలు, వారి యొక్క కర్మలు, జ్ఞానం అంతా కూడా వ్యర్థము అని చెప్పుకున్నాము. ఎందుకంటే వారు ఏ ప్రకృతి యొక్క పర్యవేక్షణలోకి వచ్చేస్తున్నారు? ఏ ప్రకృతిని ఆశ్రయించి ఉన్నారు? మాయా ప్రకృతి. కరెక్ట్. మోహిని ప్రకృతి అన్న, మాయా ప్రకృతి అన్న, భౌతిక ప్రకృతి అన్న అంతా ఒకటే. ఇక్కడ మనకి మహాత్ముల గురించి చెప్తూ మహాత్ములు దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉన్నారు అని చెప్తున్నారు. భ్రాంత చిత్తులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందరు. వారు నన్ను ఆదియును అవ్యయుడును అగు దేవాది దేవునిగా ఎరిగి ఉండుటచే నా భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఉందురు. జనరల్ గా మనం ఏ ప్రకృతి అధీనంలో ఉన్నాం చెప్పండి? అంటే మాయా ప్రకృతి, భౌతిక ప్రకృతి. అంటే మనం 7వ అధ్యాయం చర్చించుకుంటున్నప్పుడు ఎలా ఈ భౌతిక ప్రకృతి ప్రభావం నుండి బయటపడచ్చు అని చెప్పుకున్నాం. గుర్తుందా? ఇందాక భాష మీరు ఫాలో అయితే ఈ పాయింట్ ఉంది అక్కడ. సో బేసిక్ గా ఎలా మనం బయటపడగలము? ఏం చేస్తే ఈ భౌతిక ప్రకృతి చెర నుండి బయటపడగలము? ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ, శరణాగతి. భగవంతుని యొక్క కంప్లీట్ శరణాగతి, సరెండర్ అయినప్పుడు మాత్రమే. అందుకే భగవంతుడు అక్కడ చెప్తారు మనకి, ఎవరైతే నాకు శరణాగతులు అవుతారో వారి పైన ఈ భౌతిక ప్రకృతి యొక్క ప్రభావం ఉండదు అని చెప్తారు 7వ అధ్యాయంలో. సో బేసిక్ గా మహాత్ములు అనేవారు ఎవరు అంటే వారు దైవీ ప్రకృతి యొక్క శరణులో ఉన్నారు అని అన్నారు. అంటే అర్థం ఏంటి అంటే వారు అసలు ఈ భౌతిక ప్రకృతి చెర నుండి బయటపడిపోయారంటే వాళ్ళు ఏం చేసి ఉన్నారు? మహాత్ములు అనేవారు ఏం చేస్తే బయటపడి ఉంటారు? శరణాగతి. ఎగ్జాక్ట్లీ. సో మహాత్ములు అనేవారు ఎవరు అంటే భగవంతుని యొక్క పూర్తి శరణాగతి చేసిన వారు మహాత్ములు. వారు దైవీ ప్రకృతి సంరక్షణలో ఉంటారు. ఇందాక అనుకున్నాం కదా, భౌతిక ప్రకృతి అనేది ఒక శక్తి అయితే భగవంతునికి దైవీ ప్రకృతి లేదా అంతరంగిక ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి, ఆధ్యాత్మిక జగత్తు ఇదంతా కూడా ఇంకొక ప్రకృతి అన్నమాట. దీనికి ఎవరు అధీనం వహిస్తున్నారు చెప్పండి? శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణి. ఓకే. సో రాధారాణి యొక్క కృపకి వీళ్ళు పాత్రులైపోయి ఉన్నారు. సో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భక్తి రావాలి అంటే రాధారాణి కృప ఉండాలన్నమాట. మనం ఎంత భక్తిలో ఎదుగుతున్నాము అంటే అంత అంతరంగిక శక్తి యొక్క ఆశ్రయంలోకి మనం వస్తున్నాం. ఓకే. సో మహాత్ములు అనేవాళ్ళు మనందరం కూడా ఆత్మలం మహాత్ములుగా అవ్వాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఆత్మలం మనం. మనకి అంత కెపాసిటీ లేదు, మనం చాలా చిన్న ఆత్మలం, ఆత్మ. ఓకే. మరి భగవంతుడు విభు ఆత్మ అంటారు. విభు అంటే అనంతమైన శక్తి కలిగిన వారు. మనము చాలా చిన్న వాళ్ళం అనమాట. అసలు అంత మనకి అసలు ఇన్సిగ్నిఫికెంట్ అంటారు అనమాట. అలాంటి మనము విభు ఆత్మ యొక్క శరణు పొందితే ఏమవుతుంది అంటే ఆత్మ మహాత్మగా మారుతుంది.
రైట్. మహాత్మ అనేది యూజువల్ గా మనకి వచ్చే టైటిల్ కాదనమాట. మనం చేసే పనుల వల్ల మనము మహాత్ముల స్థితిలోకి వెళ్ళగలుగుతాము. సో బేసిక్ గా ఇక్కడ మనకి కేవల భక్తి, శుద్ధ భక్తి, అనన్య భక్తి గురించి మాట్లాడుతున్నారు. ఓకే. అను ఆత్మ విభు ఆత్మ యొక్క శరణు తీసుకున్నప్పుడు మహాత్మ అవుతుంది. అర్థమైందా ఏం చెప్పాను? అను ఆత్మ అంటే ఎవరు? మనము అనువాత్మ అంటే మనం ఓకే. విభు ఆత్మ శరణు తీసుకోవడం అంటే భగవంతుని శరణాగతి పొందితే అప్పుడు ఏమవుతాం మనం? మహాత్మ ఎగ్జాక్ట్లీ మహాత్మ అవుతాం మనం. ఈ అందరం ఆత్మలుగా పుట్టాము. మహాత్మగా మారే అవకాశం అందరికీ ఇచ్చారా లేదా భగవంతుడు? ఇచ్చారు మాతాజీ. భగవంతుడు ఏమి బార్స్ పెట్టలేదు కదా, నువ్వు మాత్రమే నాకు శరణాగతి అవ్వాలి, నువ్వు అవ్వకూడదు, నువ్వు అవ్వకూడదు, నువ్వు మాత్రమే అవ్వాలి, అట్లా ఏమన్నా మనకి రూల్స్ పెట్టారా? పెట్టలేదు మాతాజీ. పెట్టలేదు. రైట్. ప్రతి ఒక్కరు నువ్వు ఎటువంటి స్థితి నుండి అయినారా, నువ్వు అసుర కులంలో పుట్టిన ప్రహ్లాద్ లాగా ఉన్నావా అయినా కానీ నువ్వు నన్ను శరణ తీసుకోవచ్చు. నువ్వు నా శత్రువు యొక్క తమ్ముడుగా ఉన్నావా, విభీషణుడిగా, అయినా కానీ నువ్వు నా శరణ తీసుకోవచ్చు. నువ్వు ఒక జంతు శరీరంలో ఉన్నావా, ఒక గజేంద్రుడిలా, అయినా కానీ నువ్వు నా శరణ తీసుకోవచ్చు. నువ్వు ఒక పక్షి శరీరంలో ఉన్నావా, మనకి జటాయు రూపంలో, అయినా కానీ నువ్వు నా శరణ తీసుకోవచ్చు. సో నువ్వు ఎటువంటి స్థితిలో అయినా ఉండు, నా శరణ తీసుకోవచ్చు. అంటే ప్రతి ఆత్మ కూడా విభు ఆత్మ యొక్క శరణు తీసుకోగానే ఆ ఆత్మ ఏమవుతుంది అంటే మహాత్ముల స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఓకే. అది కదా నిజంగా మనం సాధించాల్సింది. మనతో పాటు వచ్చే గొప్ప సక్సెస్ ఏదన్నా ఉంది అంటే ఇదేనా కదా చెప్పండి? అవును మాతాజీ. అదే మాతాజీ. సో ఇంతకు మించి మనతో ఏది రాదు. రైట్. సో దైవీ ప్రకృతి అన్నప్పుడు ఇక్కడ దైవీ ప్రకృతి యొక్క ఆశ్రయంలోకి వస్తారు. ఆ ప్రకృతిని అధ్యక్షత ఎవరు వహిస్తున్నారంటే శ్రీమతి రాధారాణి. ఓకే. అయితే అణు ఆత్మకి వచ్చే ఆనందం అనేది కూడా చాలా చిన్నగా ఉంటుంది. అణు ఆత్మ అంటేనే చాలా చిన్నదైనదిగా మనం చెప్పుకుంటున్నాం కదా. మరి అణు ఆత్మకి వచ్చే ప్లెజర్, ఆనందం ఏదైతే ఉంటుందో అది కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. మనం ఇక్కడ ఎంత సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ తృప్తి చేయాలని చూసినా మేబీ ఆ మూమెంట్ లో మనకు కొంచెం ఆనందం వచ్చిందేమో అని అనిపిస్తుంది, కానీ ఆ ఆనందం డోస్ మనకి సరిపోతుంది? ఆలోచించండి. లేదు. ఒకవేళ నిజంగా ఆనందం మనకి సరిపోతే ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫాక్షన్ తో ఉండాలి కదా, తృప్తిగా. నాకు ఏదైతే ఉందో నేను ఇప్పుడు ఫలాంది సాధించాలి అనుకున్నాను, సాధించాను, నాకు హ్యాపీగా ఉంది, పీస్ఫుల్ గా ఉంది, నేను ఆనందంగా ఉన్నాను అని ఎల్లకాలం ఆనందంగా ఉండాలి. కానీ అలా ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతున్నాం. అంటే అర్థం ఏంటి? అణు ఆత్మకి దొరికే ఆనందం, అణు ఆత్మ చేసే పనుల వల్ల వచ్చే ఆనందం అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. విభు ఆత్మ యొక్క శక్తి రూపం ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. సో శ్రీమతి రాధారాణిని మనం లాదిని శక్తి అంటాం అనమాట. సో విభు ఆత్మ ఎవరు అనుకున్నాం ఇందాక మనం? కృష్ణ. విభు ఆత్మకి దొరికే ఆనందం కూడా విభు అంత ఆనందం ఉంటుందా, అణు అంత ఆనందం ఉంటుందా చెప్పండి? విభు అంత ఆనందం. రైట్. సో శ్రీమతి రాధారాణి ఇచ్చే ఆనందం అనేది భగవంతుడికి అనంతమైనదిగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అణు ఆత్మగా భగవంతుడితో కనెక్షన్ అనేది వదిలేసి మనం ఎంత ప్రయత్నించినా మనకి ఆ ఆనందం అనేది ఇంతే ప్రవ్వంతే దొరుకుతుంది అనమాట. మనకి అనంతమైన ఆనందం రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే విభు ఆత్మ సేవ మనం చేస్తున్నప్పుడు ఏమైంది అంటే ఆ విభు ఆత్మ తన ఆనందమైన, అంటే శ్రీమతి రాధారాణి ఎంత ఆనందం ఇస్తుంది, అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది కదా, ఆ అనంతమైన ఆనందం మనం ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా, మనం అనుభవించేలాగా భగవంతుడు ఎలో చేస్తారనమాట. అర్థమవుతుందా? భగవంతుడిని పక్కన పెట్టి మనం ఎంజాయ్ చేస్తాం అనుకోండి, మనం అణు ఆత్మ కాబట్టి ఆనందం కూడా అణు అంతే ఉంటుందన్నమాట. కొంచెమే దొరుకుతుంది, అది మనకి సరిపోదు. మనం ఏం చేయాలి? భగవంతునితో కనెక్ట్ అయ్యామనుకోండి, ఒక జీవుడు భగవంతునితో కనెక్ట్ అయినప్పుడు ఆ ఆనందం ఏదైతే వస్తుందో భగవంతుని ద్వారా అది మనకి అనంతమైన ఆనందాన్ని చేకూరుస్తుంది. ఓకే. అర్థమైందా? కన్ఫ్యూజన్ అనిపించింది ఆ శ్లోకం? అర్థమైంది కదా. సో అందుకనే మనం భగవంతునితో కనెక్ట్ అయితేనే మనకి తృప్తి ఎందుకు వస్తుంది అంటే భగవంతుడు అనంతమైన వ్యక్తి, ఆయన ఏదైతే ఆనందాన్ని అనుభవిస్తున్నారో అది అనంతమైనది కాబట్టి మనం ఆయనతో కనెక్ట్ అయినప్పుడు ఆ అనంతమైన ఆనందాన్ని మనం అనుభవించేలాగా భగవంతుడు చూసుకుంటారు కాబట్టి ఆయనతో కనెక్ట్ అయినప్పుడే మనకు అతృప్తి అనేది వస్తుంది.
ఆయనతో డిస్కనెక్ట్ అయిపోయి ఇంకా ఎంతైనా ప్రయత్నం చేయండి, మనకి ఇక్కడ జస్ట్ రవ్వంత ఆనందమే దొరుకుతుంది. రైట్? ఇప్పుడు మనం భౌతికంగా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎంతో కొంత ఆనందం వస్తుంది మనకి, బట్ అది మనకి సరిపోవట్లేదు. కరెక్ట్? అది మనకి ఎంత ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నానో అదంతా దొరకట్లేదు. నేను ఎంతో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే రవ్వంతే నాకు దొరుకుతుంది. నాకు కడుపు నిండా ఆకలేస్తూ ఉంటే నాకు ఒక్క మెతుకు మీరు అన్నం పెట్టి, మాతాజీ బాగుందా, కడుపు నిండిందా మాతాజీ, బాగుందా, హ్యాపీగా ఉన్నారా అంటే ఏమంటారు చెప్పండి? సరిపోదు కదా. సరిపోదు. నాకు విస్తరాకు నిండా అన్నం కావాలి, నాకు అన్నం పప్పు కూర అన్ని పెట్టి చక్కగా పెడితే అప్పుడు నేను తిన్నాక, పోనీ సగం తిన్నాకైనా అడిగితే ఆనందం వస్తుందా, ఇప్పుడు బాగుందా, తృప్తిగా ఉందా, కడుపు నిండుతుందా అంటే చెప్పగలుగుతాను. జస్ట్ ఒక మెతుకంతా ఒక రవ్వంతా నాకు పెట్టి, తజి బాగుందా, హ్యాపీగా ఉన్నారా, సరిపోయిందా మీకు అంటే ఏమంటాను? అసలు ఏది ఇచ్చావా నువ్వు, నాకు అసలు ఏమైనా పెట్టావా అని అడుగుతాం. రైట్? సో సిమిలర్లీ ఇది కూడా అంతే అన్నమాట. మనం భగవంతునితో డిస్కనెక్ట్ అయ్యామనుకోండి, మనం చేసే ప్రయత్నంలో వచ్చే ఆనందం అనేది రవ్వంతే. ఓకే? సో మహాత్ములు అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే, వారు కంప్లీట్ గా భగవంతునికి శరణాగతులైపోతారు. కాబట్టి వారు భగవంతుని యొక్క అంతరంగిక శక్తి యొక్క ఆశ్రయంలో ఉంటారు, అంతరంగిక శక్తి యొక్క సంరక్షణలో ఉంటారు అన్నమాట. అసలు భౌతిక ప్రకృతి ప్రభావం వారిపైన ఇంకా ఉండదు. రైట్? భౌతిక ప్రకృతి ప్రభావం వారిపైన ఉండదు. ఓకే? సో ఈ శ్లోకం మనకి ఇది చెప్తుంది అనమాట. అయితే శ్రీల ప్రభుపాదుల వారు భక్తిని ఎప్పుడు కూడా ఎలా చెప్తారు అంటే డివోషనల్ సర్వీస్ అంటారు. డివోషన్ అనరు, డివోషనల్ సర్వీస్ అంటారు. డివోషనల్ సర్వీస్ అంటే అక్కడ రెండు ఆస్పెక్ట్స్, రెండు కోణాల్లో మనం చూడాలి. ఏంటి అంటే డివోషన్, భక్తి అంటే దేనికి సంబంధించింది చెప్పండి? హృదయానికి సంబంధించిందా కాదా భక్తి అనేది? భక్తి అనేది మనం చూపించగలమా బయటికి? ప్రేమ, భక్తి అంటే ప్రేమనే కదా, భగవంతుని పైన ప్రేమనే మనం భక్తి అంటున్నాం. ప్రేమని చూపించగలమా? దట్ ఈస్ ఇంటర్నల్, అది అంతరంగికంగా ఉంటుంది. కానీ ఆ భక్తితో కూడిన సేవ చేసినప్పుడు సేవను చూపించగలమా లేదా? సేవని చూపించగలుగుతాం. సో కృష్ణ కోసం నేను ఇవాళ మంచిగా ఈ రకాలు వండి పెట్టి కృష్ణకి ప్రీతిగా ప్రేమగా పెట్టాను అని అంటున్నాం. ప్రేమ కనిపించట్లా, బయట చేసిన వంట కనిపిస్తుంది, ఆఫరింగ్ చేసాము అది కనిపిస్తుంది, కానీ లోపల అది ప్రేమతో నిండింది. కాబట్టి ఆ మొత్తం యాక్టివిటీ ఏమవుతుంది చెప్పండి? అది డివోషనల్ సర్వీస్ అవుతుంది, భక్తియుతమైన సేవ అవుతుంది అనమాట. సో ఈ శ్లోకంలో కృష్ణ మనకి ఏం చెప్తున్నారు అంటే భక్తి గురించి చెప్తున్నారు, ఇంటర్నల్ ఆస్పెక్ట్ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకం 14వ శ్లోకంలో ఏమవుతుంది అంటే ఆ సేవ గురించి మనకి తెలుపుతారు. వాళ్ళు ఏం చేస్తారు మహాత్ములు అనే విషయం అనేది మనకి తెలుపుతారు అనమాట. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? మనం ఏదన్నా ప్రయత్నం చేయాలి అంటే ఒక్కొక్క మెట్టు మనం ఉన్న స్థితి నుండి ఎక్కుతూ ఏదో ఒక రోజు నేను కూడా ఈ మహాత్మ అనే స్థితికి వెళ్ళాలి అని మనం గ్రహించాలి. సో దానికి మనం చేయాల్సింది ఏంటి అంటే అణు ఆత్మ అయిన మనము విభు ఆత్మ అయిన భగవంతుని యొక్క కంప్లీట్ శరణు తీసుకోవడమే. సో ఈ శ్లోకం మనకి మహాత్ముల భక్తి గురించి చెప్తుంది. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఈ రెండు శ్లోకాలు అర్థమయ్యాయా? ఇంతకు ముందు శ్లోకంలో మనం అసుర స్వభావంలో ఉన్నవారు ఎలా మోహిని ప్రకృతి యొక్క ఆశ్రయంలో ఉంటారు అని తెలుసుకున్నాం. ఈ శ్లోకంలో మహాత్ములు అనేవారు ఎలా మోహిని ప్రకృతి యొక్క ఆశ్రయం నుండి కంప్లీట్ గా బయటకు వచ్చేసి దైవీ ప్రకృతి ఆశ్రయంలో ఉంటారు అనే విషయం తెలుసుకున్నాం. సో రెండు కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ అన్నమాట. ఇక్కడేమో అసుర స్వభావం, ఇక్కడేమో మహాత్మ గుణం గురించి చెప్పారు భగవంతుడు. అర్థమైనాయా శ్లోకాస? తదుపరి క్లాస్లో నెక్స్ట్ శ్లోకాల గురించి చర్చించుకుందాము. 9వ అధ్యాయంలో మనకి చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉంటాయి, చాలా ముఖ్యమైన అధ్యాయం ఇది. సో 9వ అధ్యాయం మనకు కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే? అయితే నెక్స్ట్ గురువారం అనేది మోస్ట్లీ క్లాస్ ఉండకపోవచ్చు, నాకు కొంచెం వేరే పనుల వల్ల నేను ఆ రోజు క్లాస్ తీసుకోలేకపోతున్నాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ అనేది మనకి నెక్స్ట్ మంగళవారం ఉండబోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे हरि हरि बोल.
ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ శ్లోకం రిలేట్ కాదు కానీ ఒకటి వేరే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మాతాజీ. చెప్పండి మాతాజీ, నాకు తెలిస్తే చెప్తాను, తెలియకపోతే కనుక్కొని చెప్తాను. ఇప్పుడు మనము కార్తీక మాసంలో, ఇప్పుడు దామోదర మాసంలో కూడా మనము ఒకటి శ్లోకాస్ చదువుకుంటాం కదా మాతాజీ. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో చదువుకునేటివి కూడా ఉంటాయా మాతాజీ? కృష్ణకు అట్లా స్పెసిఫిక్ గా ప్రతి మాసానికి అట్లా రోజు డైలీ స్పెసిఫిక్ గా ఏం లేవు చదువు. మాతాజీ. మనకి కార్తీక్ మంత్ లో మాత్రం దామోదర అష్టకం చదువుతారు. అలానే మనం అధిక మాసం వచ్చినప్పుడు చౌరాష్టకం చదువుతారు. బట్ ఇట్లా ప్రతి మాసానికి అట్లా అయితే ఏమీ లేవు మాతాజీ. మీకు అంటే ఒకవేళ ఏదన్నా నచ్చింది శ్రావణ అనుకోండి, మాసం మీకు దామోదర అష్టకమే నచ్చింది లేదా చౌరాష్టకమే నచ్చింది అనుకోండి, రోజు చదివినా ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ స్పెసిఫిక్ గా ఈ మాసంలో ఇది చదవాలి అని అయితే అట్లా ఏం లేదు మాతాజీ. శ్రావణ మాసం అంటే కొంచెం బాగా ఎక్కువ ఉంటాయి మాతాజీ. అవును. కృష్ణకు జన్మ అది పుట్టినరోజు అవి అన్ని ఉంటాయి కదా మాతాజీ. కొంచెం కృష్ణ రిలేటెడ్ చాలా ఫెస్టివల్స్ ఉంటాయి కదా మాతాజీ, అందుకే అవును. అడిగి. ఎస్ మాతాజీ. బట్ అట్లా ఏం లేదు మాతాజీ. మీకు ఏది నచ్చితే అది చదువుకోవచ్చు. భగవంతునికి సంబంధించినది మీకు దామోదరాష్టకం నచ్చితే అది, జగన్నాథాష్టకం నచ్చితే అది, లేదా చౌరాష్టకం నచ్చితే అది, మీకు ఏది నచ్చితే అది భగవంతుని ముందు కూర్చొని మీరు చక్కగా చెప్పొచ్చు. నో ప్రాబ్లం. ఓకే మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. నారాయణ ప్రభుజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉన్నదా ప్రభు? హరే కృష్ణ మాతాది చిన్న డౌట్. చెప్పండి ప్రభు. ఇప్పుడు బహిరంగ శక్తికి అధిపతి దుర్గాదేవి అన్నారు కదా, అవును. మరి ఇప్పుడు దుర్గాదేవి అంటే విజయవాడలో ఉన్న దుర్గాదేవి ఇది ఒకటేనా వేరే? అంటే మరి దుర్గాదేవిని అందరు పూజిస్తారు, మరి ఇప్పుడు మనం ఆ మాయ అంటే దుర్గాదేవి మాయ అన్నట్ట ఏం నాకు అర్థమైంది. దుర్గాదేవి మాయ కాదు. దుర్గాదేవి యొక్క ప్రభావం వల్ల జీవులందరూ మాయలో ఉన్నారు. దుర్గాదేవి ఈజ్ అ ప్యూర్ డివోటీ. దుర్గాదేవి కూడా శుద్ధ భక్తురాలన్నమాట. భగవంతుడు ఇంత సేవని దుర్గాదేవికి అప్పగించారు. సో జీవులందరూ కూడా నిజంగా నన్ను ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా నువ్వు టెస్ట్ చేయని చెప్పి దుర్గాదేవికి ఇచ్చిన సేవ అన్నమాట అది. అంటే వైష్ణవి. మనం ఇప్పుడు దుర్గాదేవి ఈజ్ ఎ వైష్ణవి. రాధామాతని మనం వేడుకుంటే దైవికం పోతా అంటారు కదా, మరి ఇప్పుడు దుర్గాదేవిని వేడుకుంటే మరి ఎట్లా అని అది ఆ టాలీ అర్థమవుతుంది అంట. సో బేసిక్ గా ఏంటి అంటే దుర్గామాతకి కూడా మీరు వేడుకోవచ్చు, నో ప్రాబ్లం. దుర్గామాతకి వేడుకునేటప్పుడు కూడా నాకు భగవంతుని భక్తిని ఇవ్వమ్మా అని వేడుకోవడంలో నో ప్రాబ్లం ప్రభు. సో బేసిక్ గా ఇక్కడ మనం ఒకటే కాన్సెప్ట్, భగవంతుడి యొక్క శరణు తీసుకుంటే రాధారాణి సంరక్షణలోకి వస్తున్నాము. భగవంతుడు నాకొద్దు అని బహిర్ముఖం అయిపోతే దుర్గాదేవి ప్రభావంలో చిక్కుకుపోతున్నాము. సింపుల్ లాజిక్. భగవంతుడి వైపు తిరిగి శరణు వేడుకున్నామా, రాధారాణి సంరక్షణలో అంటే భగవంతుని యొక్క అంతరంగిక శక్తి సంరక్షణలోకి మనం వచ్చేస్తున్నాం. అలా కాదు, నాకు భగవంతుడు వద్దు, నేను నా ఎంజాయ్మెంట్ నేను బ్రతకాలి, నాకు నచ్చినట్లుగా నేను ఉండాలి, భగవంతుడి గురించి నాకు చెప్పొద్దు అది ఇది అని చెప్పి మనం భగవంతుడు వద్దు అని బహిర్ముఖం అయిపోతున్నామంటే మనం ఎవరి ప్రభావంలోకి వచ్చేస్తున్నామంటే దుర్గాదేవి యొక్క మాయా ప్రభావంలోకి వచ్చేస్తున్నాం. అంతే సింపుల్. దుర్గాదేవి ఎప్పుడు మాయలో ఉండదు ప్రభు. దుర్గాదేవి అధిపతి. ఆవిడ ఈ జగత్తు మొత్తాన్ని నడిపిస్తుంది. జగదంబ అంటాం కదా మనము. ఈ జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు, రైట్? సో భగవంతుడు వారికి ఆ సేవని ఇచ్చారు. పార్వతీ పరమేశ్వరులకి ఈ భౌతిక జగత్తుని చూసుకోమని ఆ సేవని ఇచ్చారన్నమాట. వారు శుద్ధ భక్తులు, వైష్ణవులు. ఓకే, అంటే మనం అక్కడే ఆగిపోకుండా ఈ అంతరంగిక శక్తి వైపు మనం రావాలి. ఎగ్జాక్ట్లీ. మనం చేయాల్సింది భగవంతుని శరణు పొందడం. కృష్ణుని యొక్క శరణు పొందితే భగవంతుడు ఇటువంటి ప్లేస్ లో నుండి ఎలా బయటికి తీయాలి అనేది భగవంతుడికి తెలుసు, తీసేస్తారు. మనం ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళిపోవచ్చు, రైట్? సో మనం ఎంతకాలం అయితే భగవంతునికి బహిర్ముఖం అయిపోయి ఉంటామో అంతకాలం కూడా త్రిగుణాల ప్రభావంలో చిక్కుకుపోయి ఉంటాము. ఆ త్రిగుణాలు, త్రివిధ తాపాలు ఏవైతే ఉంటాయో, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక క్లేశాలు, ఇక్కడ ఇవన్నీ కూడా దుర్గాదేవి త్రిశూలం అనేది అదే సూచిస్తుంది అంటారు అనమాట. సో ఈ త్రివిధ తాపాలని సూచిస్తూ ఉంటుంది అనమాట. ఈ జగత్తు నువ్వు ఉండే ప్లేస్ కాదు, వెళ్ళిపో అని దుర్గాదేవి చెప్తుంది అనమాట మనకి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? కన్ఫ్యూజన్ అనిపిస్తుందా? లేదు మాతాజీ.
ఓకే, మాతాజీ థ్యాంక్ యూ. దండవత్ ప్రణామమ్మ. హరే ధన్యవాద కృష్ణ ప్రణామ్ బాగా మాతాజీ. చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. నెక్స్ట్ క్లాస్ అనేది మనకి వచ్చే మంగళవారం ఉంటుంది. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మాతాజీ ధన్యవాదాలు. ధన్యవాద ప్రణామ్.